హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇది జేజే ప్లాంట్ అండి. ఇది మనకు ఇండోర్ ప్లాంట్. చాలా మందికి మనకు తెలిసే ఉంటుంది. చాలా ఫ్రెష్ హెయిర్ మనకి ఇస్తుంది, ఆక్సిజన్ మంచిగా అందిస్తుంది. దీన్ని ఇప్పుడు చాలా వరకు అందరు కూడా ఇండోర్ ప్లాంట్గా పెంచుకుంటున్నారు. అలా అని దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదండి. కొంచెం షేడెడ్లో పెట్టేసినా కూడా చక్కగా పెరుగుతుంది. లేదా ఇంట్లో అయితే అసలు ఇంకా చెప్పక్కర్లే, మంచిగా పెరుగుతుందండి. వాస్తవానికి ఎండకు పెట్టకూడదు. ఎండకు పెడితే ఆకులు ముదిరిపోయినట్టు అవుతున్నాయండి. అయితే ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉందండి, మీకు అది చెప్పుదామని మీకు చూపిస్తున్నా. ఈ చెట్టు ఏంటి మాకు తెలియదా అనుకోకండి, మొత్తం చూడండి. ఈ చెట్టు స్టోరీ అంతా మీకు చెప్తాను, కాకపోతే నవ్వుకోకండి. అయితే ఈ చెట్టు నేను ఒక సందర్భంలో ఒక 1.5 year బ్యాక్ ఒక గవర్నమెంట్ ఆఫీస్కు ఒక పని మీద వెళ్ళానండి. అయితే వెళ్తే అక్కడ నాకు ఈ చెట్టు కనిపించింది. అయితే నేను అంతకుముందు నర్సరీలో వెళ్ళి తెచ్చుకుందాము అనే ప్లాన్లో కూడా ఉన్నాను. సరే, నాకు అక్కడ కనిపించింది. ఏమైతే నేను ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చానండి. మరి వాళ్ళు చూసారా చూడలేదా ఇక నేను అదన్నీ గమనించలేదండి. నాకు ఆ మొక్క తీసుకోవాలి, ఆ కొమ్మ తీసుకోవాలి నా మైండ్లో పడింది. అది తీసేసుకున్నానండి. ఏదో అంటారు కదండి, చేసిన తప్పు చెప్పుకుంటే పోతుందని. నేను అలా తెచ్చుకున్నానండి ఈ మొక్క. అయితే నాకు అప్పట్లో ఈ మొక్క గురించి అంతగాని తెలియదు. తర్వాత నేను కూడా చూస్తూ ఉండగా ఆ మొక్క విశిష్టత అనేది చాలా తెలిసిందండి. చాలా మంచి ఎయిర్ ప్యూర్ అని మనకు తెలిసింది. అది కాకుండా ఇండోర్ ప్లాంట్, వాటర్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం తేమగా ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చండి. అయితే మీకు చెప్పా కదా, నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఒక పని మీద వెళ్ళి ఒక కొమ్మ తెచ్చుకున్నా అని చెప్పా కదా. ఆ కొమ్మకి ఒక 4-5 ఆకులు ఉన్నాయండి అంతే. అయితే దాన్ని అప్పుడు ఎలా పెట్టాలని కూడా నాకు తెలియదండి. తెలియక నేను అప్పుడు కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తే కొమ్మతో పలంగా కాకుండా ఇలా ఆకులుగా కట్ చేసి పెట్టినా వస్తుంది అని చూశానండి వీడియో. చూసేసి ఏం చేశాను అనేసి ఒక కుండీలో పెట్టేశానండి. పెట్టి ఒక 3-4 నెలల తర్వాత చూస్తే చక్కగా పెరిగిందండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించా చూడండి, అది ఫస్ట్ ప్లాంట్ అండి మా ఇంట్లో. అంటే దాన్ని చాలా వరకు ఇదివరకు కట్ చేస్తూ ఉన్నాను, లేకపోతే ఇంకొంచెం పెద్దగా అయ్యేది. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఒక మొక్క ఇచ్చి పంపాలని ఒకటి అనుకుంటున్నానండి. అందుకనే చిన్న వాటిలలో మన ఇంట్లో ఉన్నవే ఎక్కువ పెంచాలి. వచ్చిన వాళ్ళకి మనం ఏదో గిఫ్ట్ లాగా, మన గుర్తులాగా ఒకటి ఇచ్చి అట్లా పంపితే బాగుంటుంది కదా అన్న ఇదితోటి ఏం చేశానంటే, ఒక చిన్న కుండీలు ఉంటాయి కదా, ఆ కుండీలలో పెంచాను. అది ఇప్పుడు దీన్ని ఏం చేశా అంటే, మన ఇది ఫుడ్ వచ్చేది ఉంటాయి కదండి, బాక్సెస్. ఎప్పుడన్నా పిల్లలు వచ్చినప్పుడు తెప్పించుకుంటారు అలా ఫుడ్ బయట నుంచి. దాన్ని నేను ఇదివరకే ఒకటి దాంట్లో మనీ ప్లాంట్ లాంటిది పెట్టాను. దానికి ఏం చేశా అంటే, మనం వాటర్ ఎక్కువ ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని కింద ఒక డబ్బా పెట్టి దాంట్లో ఒక చిన్న టైల్ ముక్క వేసాను, కొంచెం హైట్ కొరకు. దాని మీద ఈ పైన దాంట్లో మట్టి పోసేసి అప్పుడు మనీ ప్లాంట్ పెట్టానండి. అది చాలా పెద్దగా అయిపోయిందని దాన్ని తీసేసి మళ్ళీ పెద్ద దాంట్లో పెట్టేసా. ఇప్పుడు అదే కుండి ఎందుకు వేస్ట్ చేయాలి, అదే డబ్బా అనేసి అందులోనే పెడదామని అందులోనే పెడుతున్నాను. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈజీగా లో మెయింటెనెన్స్ తోటి మనం చెట్లు అనేది పెంచుకోవాలని నా ఉద్దేశం అండి. అలా నేను చూపిస్తున్న కుండీలన్నీ ఆ ఒక్క కొమ్మ ద్వారా నేను ఒక 8-9 చెట్లు చేసుకున్నాను ఇంట్లో. అన్నీ కూడా చక్కగా హెల్తీగా చాలా బాగున్నాయండి. గ్రోయింగ్ అయితే చాలా బాగుంది. ఇది సెకండ్ చెట్టు అండి, పెద్దది. అంటే దీన్ని ఒకటేసారి కట్ చేసా. ముందు ఫస్ట్ చూపించిన చెట్టు చాలాసార్లు కట్ చేసా. తెలిసిన వాళ్ళకి కూడా కావాలంటే దాన్నే ఒక కొమ్మ కట్ చేసి ఇచ్చి వాళ్ళకు కూడా చెప్పా, ఆకులే పెట్టండి, కొమ్మ పలంగా పెట్టకండి అని చెప్పా. చూసారా, ఒక 8 మొక్కలు అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి. నేను దీన్ని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంలో మీకు ఇవాళ వీడియో చూపిస్తున్నాను. మనం ఏ చెట్టు అయినా డబ్బులు పెట్టే కొనక్కర్లేదండి. ఒక చిన్న కొమ్మ లాంటివి దొరికినా కూడా దాన్ని పిల్లలుగా అన్నట్టుగా అలా మనం ఇంట్లో ఎన్ని చెట్లైనా తయారు చేసుకోవచ్చండి. కాకపోతే కాస్త మనకు ఓపిక ఉండాలి, కాస్త కేర్ ఉండాలి వాటి మీద. కంపల్సరీ వాటర్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. మనం చిన్న పిల్లల్ని కదా ఎలా తడుముకొని చూసుకుంటామో అలా అప్పుడప్పుడు చెట్లను చూడాలండి. చూస్తే ఏంటంటే వాటికి లవ్ అఫెక్షన్ పెరిగి మన యందు మంచిగా వికసిస్తాయండి. పువ్వులైనా కాయలైనా ఆకులైనా కూడా. అంటే అది నా చిన్న లాజిక్ అండి. అది అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే అన్ని చెట్లని అలా చూసుకుంటూ ఉండండి. రోజు కాకపోయినా డే ఆఫ్టర్ డే అన్ని చెట్లను ఒకసారి అట్లా టచ్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంది నా వీడియో, నా ఆలోచన ఎలా ఉంది, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి.
నా వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.